నూరుకట్ల పిశాచం కథలు. పాండురంగడి నీచత్వం. ఒకానొకప్పుడు విదేహ దేశంలో పాండురంగడనే మహావీరుడుండేవాడు. అతడు ఏ రాజుకలువుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తన ప్రతిభకు మెరుగులు దిద్దుకునేవాడు. పాండురంగడు మహావీరుడన్న విషయం దూర ప్రాంతాలకు పాకింది. అతడితో ద్వంద్వయుద్ధం చెయ్యాలని ఎందరో యోధులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఒక్కరూ అతణ్ణి గెలవలేకపోయారు. తన సైన్యంలో చేరమని ఆ దేశ రాజు అతడికి ఆహ్వానం కూడా పంపాడు. కాని పాండురంగడు వెళ్లలేదు. పాండురంగడికి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఉంది. అందువల్ల వేరే చోట కొలువుకు వెళ్లాల్సిన అవసరం అతడికి లేదు. కాని అతడి భార్య సుగుణవతికి భర్త ఇంట్లోనే ఉండిపోవడం నచ్చలేదు. పెళ్లైన కొత్తలో మొహమాటం కొద్దీ ఆ మాట చెప్పలేకపోయింది. తర్వాత అత్తమామలు కూడా అతన్నే సమర్థిస్తున్నారని గ్రహించి ఎదురు చెప్పడం బాగుండదని ఊరుకుంది. పాండురంగడికి వివాహమైన 4 ఏళ్లకే అతడి తల్లిదండ్రులు కాలం చేశారు. వాళ్లు పోయిన దుఃఖంలో ఉన్నాడని కొన్నాళ్లు ఆమె అతడి వద్ద ఈ ప్రసక్తి తేలేదు. అత్తమామలు చనిపోయి ఓ ఏడాది గడిచాక ఒక రోజున ఆమె భర్తతో, నాథా, మీరు మహావీరులు, ద్వంద్వ యుద్ధంలో తలపడిన వారందర్నీ ఓడించారు. అయితే మీ శక్తి మీ సంపాదనకు పనికిరావటం లేదు. మరి మీ భార్యనైన నాకు మీరు స్వయంగా సంపాదించింది అనుభవిస్తేనే తృప్తిగా ఉంటుంది. కాని మీరిప్పుడు అనుభవిస్తున్న ఆస్తి మీ పెద్దలది అంది. అంటే నేనేం చెయ్యాలంటావ్ అన్నాడు పాండురంగడు విసుగ్గా. డబ్బు సంపాదించడం ఇష్టం లేకపోతే మీ శక్తితో నలుగురికి పనికొచ్చే పని చెయ్యండి అంది సుగుణవతి. పాండురంగడు నిర్లక్ష్యంగా నవ్వి, తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, అలాగే ఆస్తిని ఇచ్చారు, అది నీకు అభ్యంతరం ఎందుకైంది అన్నాడు. శ్రీరాముడు తన శక్తితో దుష్ట శిక్షణ చేసి రావణ సంహారం కావించి మనందరికీ ఆరాధ్య దైవమైనాడు. అర్జునుడు తన శక్తిని కురుక్షేత్ర రణరంగంలో ప్రదర్శించి ఆదర్శవీరుడైనాడు. తమ శక్తితో ఏమీ సాధించకుండా పితరుల ఆస్తిని అనుభవించిన వారందరూ చరిత్రలో ఊరు పేరు మిగలక సామాన్యులుగా గతించారు. మీరలా కాకూడదని నా కోరిక అన్నది సుగుణవతి. నువ్వన్నది నిజం. అయితే చిన్నతనంలో నా తండ్రి ఓ గొప్ప జ్యోతిష్కుడికి నా జాతకం చూపించాడు. ఆయన చెప్పిన ప్రకారం నేను మహావీరుణ్ణి అవుతాను గాని నీచమైన చావు పొందుతానట. నా ఆయువు కూడా అల్పమట. నా తండ్రి అభిప్రాయంలో రాచకులు కన్నా నీచమైనది వేరుండదు. అందుకని తానిచ్చిన ఆస్తితో స్వతంత్రంగా జీవించమని నన్ను శాసించాడాయన. అలా నాకు మంచి పేరు కూడా వస్తోంది. ఈ జీవితం ఇలాగే సాగిపోని అన్నాడు పాండురంగడు. ఆ మాటలకు వేరే సమాధానం చెప్పలేక అప్పటికి ఊరుకుంది సుగుణవతి. కాని తన భర్త తన ప్రతిభకు పదును పెట్టుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం ఆమెకు అసంతృప్తిగానే ఉంది. చరిత్ర వీరుల్లా అతను కూడా ఏదైనా సాధించే రోజు కోసం ఆమె ఎదురు చూస్తోంది. కొన్నాళ్లకు సమీపారణ్యంలో రాక్షసుడొకడు చేరినట్లు తెలిసింది. వాడు మహాబలవంతుడని, వాడిని ఎదిరించే వీరుడు ఈ భూమ్మీద లేడని జనం చెప్పుకోసాగారు. క్రమంగా మనుషులు ఆ అడవిలోకి వెళ్లడం మానేశారు. అడవిలో రాక్షసుడు ఉన్నది లేనిది తెలియదు. కాని వెళ్లిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రావటం లేదు. ఇది తెలిసిన విదేహరాజు ఆ అడవిలోకి వెళ్లి రాక్షసుడి వివరాలు తెలుసుకుని వచ్చిన వాడికి అపూర్వ వీరుడు అనే బిరుదునిచ్చి కనకాభిషేకం చేస్తానని ప్రకటించాడు. అది వింటూనే సుగుణవతి భర్తని అందుకు ప్రోత్సహించింది. పాండురంగడు కాదనలేదు. రాక్షసుణ్ణి చంపితే నా పరాక్రమం సార్థకమవుతుంది. ఒకవేళ వాడి చేతిలో నేను చచ్చినా అది నీచమైన చావు అనిపించుకోదు అనుకుని ఒక రోజున అతడు ప్రయాణమై అడవికి చేరుకున్నాడు. అది దుర్గమారణ్యం. విషసర్పాలు, క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరిగే ప్రదేశం. చేతిలో కత్తి, మనసు నిండా ధైర్యం. వాటి సాయంతో నిస్సంకోచంగా అందులో అడుగుపెట్టాడు పాండురంగడు. ప్రమాదాల్ని తప్పించుకునేందుకు బుద్ధిబలం, భుజబలం ఉపయోగిస్తూ ముందుకెడుతున్నాడు. అలా కొంత దూరం నడిచాక అతడికి ఓ చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతున్న అందమైన యువకుడొకడు కనిపించాడు. తనకంటే ముందుగానే అక్కడ ప్రవేశించి నిర్భయంగా నిద్రపోతున్న
ఆ యువకుణ్ణి చూసిన పాండురంగడికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. వెంటనే ఆ యువకుణ్ణి తట్టి లేపాడు. ఆ యువకుడు చటుక్కున లేచి కూర్చున్నాడు. పాండురంగణ్ణి తేరిపార చూసి, నీవు పాండురంగడివి కదూ? నేనోసారి నీ ఇంటికొచ్చి కత్తి యుద్ధంలో సవాలు చేశాను. నువ్వు నన్ను అవలీలగా ఓడించావు. ఆ తర్వాత నిన్నెలాగైనా ఓడించాలన్న తపనతో ఎందరో గురువులను ఆశ్రయించి ఎన్నో కొత్త మెళకువలు నేర్చుకుని నిరంతర సాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను నిన్నోడించగలననే నా నమ్మకం అన్నాడు. పాండురంగడు కూడా అతణ్ణి గుర్తుపట్టి, గుర్తొచ్చింది. నీవు వీరసింహుడివి కదూ? అప్పట్లో నిన్ను అవలీలగా ఓడించాను. ఇప్పుడు నీవు చెబుతున్నది విన్నాక మరోసారి నీతో తలపడి ఓడించాలన్న కోరిక నాలో పుట్టింది అని కత్తి దూశాడు. వీరసింహుడు అతణ్ణి వారించి, ప్రస్తుతం ఈ అడవిలో అత్యంత ప్రమాదకరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడి వల్ల మన విదేహ పౌరులకు అడవిలోని సహజ సంపద దూరమైంది. వాణ్ణి అంతం చేయాలని వచ్చాను. ఇప్పుడు మనం కలిస్తే వాణ్ణి తొదముట్టించడం సులభమవుతుంది. రాక్షసుడి పని పట్టించాక మనమిద్దరం స్వయం ప్రతాపాలు పరీక్షించుకోవచ్చు అన్నాడు. రాక్షసుడిపై తన విజయాన్ని మరో వీరుడితో పంచుకోవడం పాండురంగడికి ఇష్టం లేదు. రాక్షసుణ్ణి తానొక్కడే చంపాలని అతడి అభిలాష. ఎందుకంటే రాక్షసుడు తాను ఊహించిన దానికంటే మహాబలవంతుడైతే తామిద్దర్నీ కూడా చంపేయగలడు. అప్పుడు వీరసింహుడు తనకంటే గొప్ప వీరుడన్న అనుమానం తనలో మిగిలిపోతుంది. ఆ అసంతృప్తితోనే తాను మరణిస్తాడు. కాబట్టి రాక్షసుణ్ణి కలుసుకునేలోగానే తామిద్దరూ ద్వంద్వయుద్ధం చెయ్యాలని అతడి కోరిక. దీనికి వీరసింహుడు సుతరాము అంగీకరించలేదు. బలవంతుడైన రాక్షసుణ్ణి చంపడానికి ముందు మనమిద్దరం కలిసికట్టుగా ఉండాలి. ఆ తర్వాతే మనలో మనకు బలపరీక్షలు అన్నాడతడు. అతడు ఆ మాట చెప్పి ముందడుగు వెయ్యగానే విధి లేక పాండురంగడు అతణ్ణి అనుసరించాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్లేసరికి పెడబొబ్బ ఒకటి వినిపించింది. ఆ కేక భూమి ఆకాశాలను దద్దరిల్ల చేసేలా ఉంది. అది వింటూ పాండురంగడు, వీరసింహుడు ఉలిక్కిపడ్డారు. కొద్ది క్షణాల్లోనే వారి ముందుకి తాడి ప్రమాణంలో ఉన్న భయంకర ఆకారుడొకడొచ్చి నిటారుగా నిలబడ్డాడు. ఇద్దరూ తలెత్తి చూస్తే మెడలు నొప్పెట్టాయి తప్ప వాడి ముఖం కనబడలేదు. ఈలోగా రాక్షసుడు రెండు చేతులు చాపి చేరొకడిని అందుకుని చేతులు దగ్గరగా చేర్చి పరీక్షగా చూశాడు. వారిద్దరి చేతుల్లో కత్తులున్నాయి. మీరు మానవవీర్లా అని ప్రశ్నించాడు రాక్షసుడు. వీరులిద్దరికీ నోట మాట రాలేదు. ముందుగా వీరసింహుడే తేరుకుని, మేం మానవవీర్లం, నువ్వెవరు, భూలోకానికి ఎందుకొచ్చావు అని అడిగాడు. నేనొక రాక్షసుణ్ణి. నాది పాతాళలోకం. ఒక చిన్న నేరం చేసినందుకు శిక్షగా మా రాజు నన్ను భూలోకానికి పంపాడు. పరమ నీచుడైన మానవుణ్ణి తినేదాకా తిరిగి మా లోకానికి రాలేనని శపించాడు. ఈలోగా నాకు ఆహారం కావాలి కదా, అందుకని మీలాంటి వాళ్ళు దొరికితే పట్టుకుని తింటూ ఉంటాను అన్నాడు రాక్షసుడు. దీనికి వీరసింహుడు, సాధారణంగా మనుషుల లెక్కలో ఎంతో కొంత నీచ ప్రవృత్తి లేని మనిషి ఉండడు. కాని మీ రాక్షసుల లెక్కలో నీచత్వమంటే ఏమిటో మాకు తెలియదు. ఇప్పుడు మేమిద్దరం మా గురించిన వివరాలు నీకు చెబుతాం. అవి విని మాలో నీకెవరు నీచుడనిపిస్తే వారిని తిని నీచుడు కాని వాణ్ణి విడిచిపెట్టు. ఆ తర్వాత నీ లోకానికి తిరిగి వెళ్ళిపో అన్నాడు రాక్షసుడితో. రాక్షసుడికి ఈ సూచన నచ్చింది. సరేనన్నాడు. అప్పుడు ముందు పాండురంగడు తన గురించి చెప్పాడు. తర్వాత వీరసింహుడు తన వివరాలు చెబుతూ, నేను విదేహ దేశంలో సైనికుణ్ణి. చాలా కాలంగా దేశంలో శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి. అందువల్ల సైనికులకి బొత్తిగా పనిలేదు. ఇప్పుడు మా దేశ పౌరులకు నీ వల్ల ఇబ్బందొచ్చింది. వాళ్లకు సాయపడ్డానికి నిన్ను ఇక్కడి నుంచి తరిమేయగలనేమో చూద్దామని వచ్చాను అన్నాడు. రాక్షసుడు ఆ వివరాలు విని, పాండురంగడు గతంలో వీరసింహుణ్ణి ఓడించి ఉన్నాడు. ఇప్పుడు వీరసింహుడు పాండురంగణ్ణి ఓడించగలనన్న ధీమాతో ఉన్నాడు. మీ ఇద్దరిలోకి వీరుడెవరో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరూ నా ముందు తలపడండి. మీలో ఒక్కరు మాత్రమే మిగిలేదాకా పోరాడండి. నేను గెలిచిన వాణ్ణి వదిలేస్తాను, ఓడిన వాణ్ణి భుజిస్తాను అన్నాడు. దీనికి వీరసింహుడు అభ్యంతరం చెబుతూ, మళ్లీ మా మధ్య పోరాటం ఎందుకు? మా వివరాలు విన్నావుగా. మాలో నీచుడెవరో నీకు తెలియలేదా? ఆ నీచుణ్ణి తింటే నీవు తిరిగి పాతాళానికి వెళ్ళిపోవచ్చుగా. అప్పుడు నీవు నీ లోకంలో ఉండొచ్చు. మాకు నీ వల్ల ఇబ్బంది
శాశ్వతంగా తొలగిపోతుంది అన్నాడు ఆశగా. రాక్షసుడు తల అడ్డంగా ఊపి, చెప్పాల్సింది చెప్పాను. ఇష్టమైతే ఇద్దరూ పోరాటం ప్రారంభించండి. లేదంటే నేనిప్పుడే మీ ఇద్దర్నీ భుజించగలను అన్నాడు. అయితే సరే అని కత్తి దూశాడు వీరసింహుడు. రాక్షసుడు ఆ వీరులిద్దర్నీ తన కుడి అరచేతిలోకి తెచ్చుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూయగానే కుతూహలంగా వాళ్ల పోరాటాన్ని తిలకించసాగాడు. ఆ పోరాటం చాలాసేపు ఘోరంగా కొనసాగింది. కాసేపటికి పాండురంగడు తన కత్తితో వీరసింహుడి గుండెలు చీల్చాడు. వీరసింహుడు గావు కేక పెట్టి రాక్షసుడి అరచేతిలో కుప్పకూలిపోయాడు. నువ్వు గొప్ప వీరుడివి అని పాండురంగణ్ణి మెచ్చుకుని రెండో చేత్తో రక్తం ఓడుతున్న వీరసింహుడి శరీరాన్ని నోట్లో వేసుకున్నాడు రాక్షసుడు. పాండురంగడు ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. రాక్షసుడు నవ్వి, మహావీరుల శరీరం చాలా రుచిగా ఉంటుందని పాతాళంలో మా తాత అనేవాడు. నీ మిత్రుడి శరీరం చాలా రుచిగా ఉంది. కాబట్టి అతడు కూడా మహావీరుడే అనుకోవాలి. అతణ్ణి ఓడించావు కాబట్టి నీవింకా గొప్ప వీరుడివి. కాబట్టి నీ శరీరాన్ని కూడా రుచి చూస్తాను అన్నాడు. పాండురంగడు తడబడి, ఇది చాలా అన్యాయం. మా ఇద్దరి పోరాటంలో గెలిచిన వాణ్ణి విడిచిపెడతానని మాటిచ్చావు. అన్నమాట నిలబెట్టుకోవాలి. లేకుంటే పెద్ద తప్పు చేసిన వాడివవుతావు అన్నాడు. రాక్షసుడు నవ్వి, నువ్వన్నది నాకు మా లోకంలో అయితే వర్తిస్తుంది. కాని భూలోకంలో నేనే తప్పులు చేసినా అవి నన్నంటవు. అదీకాక నాకు అన్నమాట నిలబెట్టుకోవటం కంటే పాతాళానికి తిరిగి వెళ్లడం ముఖ్యం. ఇప్పుడా అవకాశం వచ్చింది. ఎలా వదులుకుంటాను అన్నాడు రాక్షసుడు. నువ్వు పాతాళలోకానికి తిరిగి వెళ్లాలంటే నీచమానవుణ్ణి కదా భుజించాలి. ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఓడించగలిగిన నేను నీచమానవుణ్ణి కాదు కదా అన్నాడు పాండురంగడు. రాక్షసుడు పాండురంగడి వంక అదోలా చూశాడు. నేను నీకు వీరసింహుడికి మధ్య కత్తి యుద్ధం పోటీ పెట్టాను. ఇద్దరిలో ఒకరు మాత్రమే మిగలాలన్నాను. అలా మీ ఇద్దరూ పోరాటం ప్రారంభించారు. అంత మాత్రాన ఒకరినొకరు చంపుకోవాలా? పోరాడుతున్నట్టు నటిస్తూ ఇరువురూ గాయపడకుండా రోజుల తరబడి యుద్ధం కొనసాగించవచ్చు. అలా మీ ఇద్దరి ఆయువుని పొడిగించుకోవచ్చు. వీరసింహుడు నీకంటే గొప్ప వీరుడైతే నిన్ను ఓడించేవాడే తప్ప చంపేవాడు కాదు. కాని నీవు నీ ప్రాణాల్ని రక్షించుకోవడానికి వీలైనంత తొందరగా అతణ్ణి చంపేశావు. స్వార్థంతో సాటి మనిషిని చంపడం నీచత్వం. నేను రాక్షసుణ్ణి. నా ఆకలి తీర్చుకోవటానికి నా ఆహారమైన మనిషిని తినడం తప్పెందుకవుతుంది అని రాక్షసుడు పాండురంగణ్ణి గుటుక్కున మింగి పాతాళానికి వెళ్ళిపోయాడు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే ప్రాణరక్షణ కోసమైనా సరే మనిషి మరో మనిషిని చంపడం నీచత్వం అని ఈ కథ స్పష్టం చేసింది. మరి నేను కేవలం నా వినోదానికి మనుషుల్ని హింసించి వాళ్ల ప్రాణాలు పోయే పరిస్థితి కల్పిస్తున్నాను. అది నీచాతి నీచం అనిపించుకోదా అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు.